చూస్తుండగానే కొండంత స్వామి వేణుగానంతో కరిగిపోతుంది. స్వామి వేణుగానంలో మునిగిపోయారు. ఆయనతో పాటు వింటున్న మనుషులు, జంతువులు, పక్షులు, దేవతలే కాదు, జడ చైతన్యాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. పొరపాటున స్వామివారి మృదుమోహన రాగంతో బ్రహ్మాండం అంతా కరిగిపోదు కదా. కృష్ణ, కృష్ణ అదిగో చూడు. ఇక్కడ మీ పాదాల ముద్రలు తయారయ్యాయి స్వామి. నా భక్తుల మంచి కోసం నాకున్నది ఒకే ఒక కోరిక. ఇలాంటి ముద్రలు నా ప్రతి భక్తుడి హృదయంలో ఉండాలి. మీ పాదముద్రలు మీ భక్తుల హృదయాల్లో ఎల్లప్పటికీ నిలుచుంటాయి స్వామి. కానీ ఇప్పుడు ఈ కొండ కూడా తన మనసులో ముద్రించుకుంది. ఇక యుగ యుగాల వరకు ఈ కొండను చరణాల కొండగా పిలువబడుతోంది. కృష్ణ, నువ్వు మా దగ్గర నుంచి అక్కడికి ఎలా వెళ్ళిపోయావు? మాకైతే తెలియలేదు. నేనెక్కడికి వెళ్ళలేదు ఉజ్వల, ఎక్కడికి వెళ్ళను కూడా. ఎప్పటికీ ఇక్కడే ఉంటాను నేను, మీ అందరి దగ్గర, మీ అందరి మనస్సులో. ఒకవేళ ఎవరైనా అసురుడు నన్ను మీ నుంచి దూరంగా తీసుకువెళ్ళాలని ఎంత ప్రయత్నించినా సరే, ఈ బాలుడు ఎన్ని లీలలు చేసినా సరే ఈ రోజు తనని ఆ విష్ణు దగ్గరికి పంపిస్తాను, పంపించి తీరుతాను. కృష్ణ, నువ్వెక్కడికెళ్ళిపోయావు? లేదు వసంత, దారి తప్పిపోయిన వాళ్ళకి దారి చూపిస్తున్నాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకు. చాలా కష్టాల తర్వాత మళ్ళీ నీ తోడు దొరికింది మాకు. కృష్ణ, నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు కదా, ఇవాళ ఆవుల్ని మేపడమే కాదు, కాస్త ఆనందంగా ఉందాం మనం. ఎలాంటి ఆనందం? మనం గోవులను మేపుకున్నాక సూర్యాస్తమయం కంటే ముందే ఇంటికి వెళ్ళిపోదాం. తిన్నగా అందరూ ఇంటికి పదండి. అయినా నాకు ఈ వనంలో చాలా భయం వేస్తుంది కృష్ణ. దేనికోసం భయం? అంత త్వరగా మర్చిపోయారా? కొద్ది రోజుల క్రితమేగా ఆ అసురుడికి దేవతలకు మధ్య ఎంతో భీకర యుద్ధం జరిగింది. అందుకే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. అరే వసంత, అది యుద్ధం కాదురా. అంతా గొప్ప గొప్ప దేవతలు మన సకుడు కృష్ణుని కాపాడడానికి వచ్చారు. నువ్వే ఆలోచించు, దేవతలందరూ కలిసి ఒక్కరినే కాపాడారంటే అలాంటి కృష్ణుడు ఉండగా మనకి భయం దేనికి? అలాంటప్పుడు కృష్ణుడు మన దగ్గరుండగా భయం దేనికి? మీరు కూడా ఏంటి దాని గురించి మాట్లాడుకోవడం? ఈ విషయం చెప్పండి, ఇవాళ మనం ఏం ఆడుకుందాం?
కాపలాదారుడు దొంగ ఆటాడదామా? దొంగ కాపలాదారా? ఆ, ఇందులో ఒకరు కాపలాదారుడవుతారు, అందరూ దొంగలై దాక్కుంటారు. అంటే దొంగలు పారిపోయి దాక్కోవాలన్నమాట. ఇక కాపలాదారుడి పనేంటంటే దొంగని పట్టుకోవడం. అరే బాగుంది కృష్ణ, భలే ఆట చెప్పావు. ఇందులో అయితే బోల్డ్ ఆనందం ఉంటుంది. ఈ ఆట మీ అందరూ కలిసి ఆడతారు, కానీ దాని ఆనందం నేను అనుభవిస్తాను. ఆ. ఆ. ఈ నాణమేంటి? ఎవరు నువ్వు? మాయగాడిని, మోసగాడిని. మాయావి చాలా భయంకరంగా ఉంటాడు. నీలాగా ఉంటాడా ఏంటి? ఓ, నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావా ఏంటి? 100 మంది మాయా మోసగాళ్ళని చూశాను నేను, మ్మ్. కానీ వాళ్ళని చూసి నేనేం భయపడను. నన్ను చూసి వాళ్ళు భయపడతారు. ఆ? నిజమా? లేకపోతే ఏంటి మరి? నేనెవరిని అనుకుంటున్నావు? గొప్ప వీరుణ్ణి. నీకు నమ్మకం కలగడం లేదా? రా, నా సకులందరినీ అడుగు. అటెక్కడ చూస్తున్నావు? ఇటు చూడు ఉజ్వల్. వంద మంది మోసగాళ్ళని చూశాడా వీడు? ఆ? ఎవరిని వెతుకుతున్నావు కృష్ణ? ఉజ్వలుణ్ణి. ఎక్కడికి వెళ్ళిపోయాడు తను? చింతించాల్సిన పనేం లేదు కృష్ణ. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వచ్చేస్తాడులే. ఏమైంది కృష్ణ? నువ్వే కదా అన్నావు మనం దొంగ కాపలాదారు ఆట ఆడదామని. మరెందుకు ఆడడం లేదు? నీకోసమే ఎదురు చూస్తున్నాం. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? అది ఇటు చూడండి, నాకేం దొరికిందో. నాణెం. ఏది చూపించు. కాదు కాదు, ఇలా కాదు. నేను దీన్ని పైకి వేస్తాను. ఎవరికి దొరికితే వాళ్ళు కాపలాదారుడు, మిగతా వాళ్ళంతా దొంగలు. సరే, అలాగే, అలాగే. ఒకవేళ నేను కాపలాదారునైతే చాలా సులభంగా కృష్ణుణ్ణి పట్టుకొని గుహలోకి తీసుకెళ్ళి ఇతన్ని చంపేస్తాను. వీడిని వీడి పన్నాగంలోనే ఇరికించాలి నేను. నేను కాపలాదారుణ్ణి, మీరందరూ దొంగలు. ఏం పర్వాలేదు కృష్ణ, ఈ ఉజ్వలుడిలా ముందు నీ సకులందరినీ పట్టుకుంటాను, తరువాత నిన్ను తీసుకెళ్తాను.
ఇక పదండి, ఆట మొదలెడదాం. కృష్ణ, నువ్వు మమ్మల్ని పట్టుకో. కళ్ళు మూసుకో కృష్ణ. ఒంటరిగా ఉండిపోయాడు. ఇక చిక్కుకున్నాడు వీడు. సుబాలా, వీళ్ళందరి సంగతి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భలే ఆనందంగా ఉంది. వసంత, ఇతను ఆ పిల్లలందరికీ హాని కలిగిస్తున్నాడు. కానీ స్వామి ఎందుకు ఊరికే ఉన్నారు? స్వామి యొక్క ప్రతి లీలకు ఏదో ఒక ఉద్దేశం తప్పకుండా ఉంటుంది. దీనికి కూడా తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. శ్రీదామా, ఇక కేవలం 2 పిల్లలు మాత్రమే మిగులున్నారు. ఇద్దరిని పట్టుకొని ఈ ఆట సమాప్తం చేస్తాను.
వీడు మోసగాడు, మాయవి మోసగాడు. నా సకులందరినీ వీడే మాయం చేశాడు. వీడిని నేను వదిలిపెట్టాను కృష్ణ. కృష్ణ, 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 కృష్ణ. అన్నా నువ్వు మోసగాడివి. నా సకులందరినీ అపహరించావు. నేనేం మోసగాడిని కాదన్నా, నేను మీ చిన్న తమ్ముణ్ణి, మీ కృష్ణుణ్ణి. నేనంతా నా కళ్ళతో చూశాను దుష్టుడా. నువ్వు మోసగాడివే. నువ్వు రూపం మార్చి మార్చి నా సకులందరినీ అపహరించావు. ఏం మాట్లాడుతున్నావన్నా? నువ్వే నన్ను గుర్తుపట్టకపోతే ఇంకెవరు గుర్తుపడతారు? కృష్ణ, తను కాదు, వాస్తవిక బలరాముడిని నేను, మీ అన్నను. వీడి మాయ మాటలు పట్టించుకోకు కృష్ణ. వీడే మోసగాడు. తెలివిగల బాలుడివి. నువ్వే మొదటిసారి గుర్తించింది నేను అసలైన మోసగాడిని. కానీ మేము నిన్ను చూసి భయపడం దుష్టుడా. ఈ క్షణమే నా సకులందరినీ విడిచిపెట్టు. అవునా? నీకంత కోపం వస్తుంటే వెళ్ళు, నీ సకులని విడిపించుకో. నువ్వు మోసగాడివి, నువ్వు మోసగాడివి, నువ్వు మోసగాడివి, నువ్వు మోసగాడివి, నువ్వే మోసగాడివి, నువ్వే మోసగాడివి, దూరంగా వెళ్ళు. నువ్వే మోసగాడివి. కృష్ణ, మమ్మల్ని కాపాడు. కృష్ణ, మమ్మల్ని కాపాడు. బలరామ, మమ్మల్ని రక్షించు. కృష్ణ, మమ్మల్ని కాపాడు. ఇక్కడ నేనున్నాను అసురుడా. బాలుడివి, కానీ నేను ముందే నీ సకులందరినీ ఆ గుహలో బంధించేశాను. పాపం ఈ పాటికి గాబరా పడి ఏడుస్తూ ఉండుంటారు, సాయం కోసం పరితపిస్తూ ఉండుంటారు. వాళ్ళందరి గురించి నీకు తెలుసా? అపహరణ ఎందుకు చేయగలిగావు? ఎందుకంటే నేను నిన్ను చేయనిచ్చాను కాబట్టి. దాంతో నిన్ను ఎదిరించడానికి ఏకాంతం లభిస్తుందని. అలాగా? వెళ్ళన్నా, నువ్వు వెళ్ళి సకులందరినీ కాపాడు. ఈ దుష్టుడికి నేను సరిపోతాను. ఆ. కృష్ణ, వెనక్కి తిరిగి చూడకు కృష్ణ. నీ సకులందరిలా నువ్వు కూడా చిక్కుకున్నావు. మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నావు వ్యోమాసురా. ఎవరు నేర్పించారో నటించడం? నటన కాదు, మాయ ఇదంతా. నేను ఈ విద్యంతా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. మాయలకే మహా ఆచార్యుడు మాయాసురుడు. అంటే నువ్వు మాయాసురుడి పుత్రుడివా? కానీ ఎవరి ముందు నీ మాయాజులాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తున్నావు? తనే మాయకి స్వామి. స్వయంగా మాయధరుడు విష్ణువే తను. అలాగా? అయితే ఏంటి? నేను తనని హత్య చేయడానికి వచ్చాను. ఇక హత్య చేసే వెళ్తాను. అన్నా, నువ్వు వెళ్ళి మన సకులను కాపాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. కానీ కృష్ణ, ఇప్పుడు మీరేగా చెప్పింది మాయకు స్వామిని అని. తను మధుర వ్యాపారి కదూ? అంటే దీని అర్థం వచ్చింది నిజంగానే మోసగాడు.
పొరపాటున వాడు నందభవనానికి వెళ్ళలేదు కదా? మనం వెంటనే ఊరికి వెళ్ళాలి. అందరినీ అప్రమత్తం చేయాలి కూడా. పద. కృష్ణ మమ్మల్ని కాపాడు. కృష్ణ 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 మమ్మల్ని కాపాడు. కృష్ణ కాపాడు. కృష్ణ మమ్మల్ని కాపాడు. కృష్ణ కృష్ణ. ఒకవేళ నా మాయ దాడి నుండి తప్పించుకున్నావంటే నా నుంచి కూడా తప్పించుకోగలవా? ఇదే అన్నిటికన్నా పెద్ద తప్పు కృష్ణ. నా దగ్గర బోలెడన్ని మాయావి అస్త్రాలున్నాయి. ఒక్క క్షణంలోనే విష్ణులోకానికి పంపించగలను. ఇంకా ఆలస్యం దేనికి? బాలక, నేనేమి పరిహాసం ఆడడం లేదు. నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను, త్వరగా చూపించు. నాకు నీ మాయావి అస్త్రాలన్నీ చూడాలనుంది. ఏం బాలుడివి నువ్వు అసలు? నేనిక్కడికి ఆటలు చూపించడానికి రాలేదు. మరి సమయాన్నెందుకు వ్యర్థం చేస్తున్నావు వ్యోమాసురా? ఏదైతే చెయ్యాలని వచ్చావో అది చెయ్యు. ఇప్పుడు చూడు, నీ ప్రాణాలు నీ దేహాన్ని విడిచి ఎలా ఎగిరిపోతాయో చూడు. నా మాయావి అగ్ని నీ అమాయకపు ముఖాన్ని కాల్చి బూడిద చేస్తుంది చూడు. ఇదేనా నువ్వు కోరుకునేది వ్యోమాసురా? అమాయకంగానే కనిపిస్తాను కానీ అమ్మ కూడా ఇదే అంటుంది. ఆసనానికి కానుకగా ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు వ్యోమాసురా. చాలాసేపటి నుంచి నిలబడి అలసిపోయాను నేను. తరువాతి అస్త్రం చూపించు నాకు. నీ ఈ కోరిక ఇవాళ నిన్ను అంతం చేయడానికి సహాయపడుతుంది మూర్ఖ బాలక. ఓహో, అయితే నువ్వు కాళ్ళు కడగాలనుకున్నావా? మరి ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు నవ్వడం ఆపు. నీ ఈ నవ్వే ముళ్ళులాగా నన్ను గుచ్చుకుంటున్నాయి. కానీ అమ్మనేది నా చిరునవ్వు ఎప్పుడు పూలలా ఉంటుందని. చెప్పాను కదా నా చిరునవ్వు ఈ పూలలాగానే అందంగా ఉంటుందని. అయినా నువ్వు చేస్తున్నదేంటి వ్యోమాసురా? ఒకసారి ఆసనమిస్తున్నావు, ఇంకోసారి పాదాలు కడుగుతున్నావు, ఇక ఇప్పుడు పూలతో పూజ కూడా చేశావు. నువ్వు నాపై దాడి చేయాలనొచ్చావా లేక పూజ చేయడానికా?
నీకు పూజ నేను ఎలా చేస్తానంటే అది నువ్వు మరణించినా కూడా మర్చిపోలేవు బాలక. కృష్ణ, ఈ బండరాయిని నేను అస్సలు కదల్చలేకపోతున్నాను. ఇక కొద్ది క్షణాల్లో గుహలో ప్రాణవాయువు అంతమైపోతుంది. నీ సకులందరూ ఒక్కొక్కరే ప్రాణాలు విడిచిపోతారు. ఇక నిన్ను వధించేది నేనే. అరే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒక మాయగాడు వచ్చాడు బృందావనంలోకి. ఒక మాయల మోసగాడు వచ్చాడు. ఒక మాయగాడు వచ్చాడు బృందావనంలోకి. జాగ్రత్తగా ఉండండి. అరే ఏం జరిగింది చెప్పండి. మాయల మోసగాడు అందరిని అవును, మోసం చేయగలడు. తను మనల్ని మోసం చేయడానికి వచ్చాడు. చాలా భయంకరుడు. చాలా భయంకరుడు వాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏం జరిగింది? తను వేషం కూడా మార్చుకుంటాడు. అరే తను అసలు మోసగాడు. ఏం జరిగిందో చెప్పండి. విషయం ఏంటో పూర్తిగా చెప్పండి. రాణి వదిన, రాణి వదిన, కృష్ణుడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఎందుకంత గాబరాగా ఉన్నారు? ఏదైనా భూతాన్ని చూసారా భూతం ఏంటి? కాదు యశోదమ్మ, మోసగాడిని చూసాం. నిజమైన మాయల మోసగాడు వదినా. ఏదేదో చెప్తున్నారు, సరిగ్గా చెప్పండి. ఆ, అరే చెప్పండి. తను కృష్ణుడి వెంట పడ్డాడు వదినా. నా కన్నయ్య వెనకాల? అవును యశోద వదిన, మేము అచేతనులం అయ్యే ముందు మేము ఏం విన్నామంటే వాడు బృందావనానికి రానున్నాడని, కృష్ణుడిని కలవడానికి. నారాయణ, నా కన్నయ్యను కాపాడండి. యశోద గారు, ఈ మాయావి నుంచి తప్పించుకోవడం పిల్లల వల్ల కాదు. అక్కయ్య, వనంలో పిల్లలు ఒంటరిగా ఉన్నారు. కృష్ణ మమ్మల్ని కాపాడు, కృష్ణ మమ్మల్ని కాపాడు, కృష్ణ మమ్మల్ని కాపాడు, కృష్ణను మమ్మల్ని కాపాడు, బలరామ మమ్మల్ని కాపాడు. కృష్ణ ఎక్కడున్నావు? కాపాడు, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. కృష్ణ కృష్ణ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కృష్ణ మమ్మల్ని కాపాడు, కృష్ణ మమ్మల్ని కృష్ణ. కాపాడు. కృష్ణ, ఈ బండరాయిని కదల్చడం నా వల్ల కావడం లేదు. నిజంగా మాయకు నేను స్వామిని అయితే మరి నువ్వు కూడా మహాబలశాలివే అన్నా. నీ సమర్థతని సామర్థ్యాన్ని గుర్తు చేసుకో. ఆ బండరాయిని తోసి నీ సకులందరినీ బయటికి తీసే లోపుగానే నేను నీ ప్రాణాలను హరిస్తాను కృష్ణ. ఇంకెంతసేపని పూజ చేస్తావు వ్యోమాసురా? ప్రభు, ఆట ఇప్పుడే మొదలు పెట్టారా? వాడు ఆడుతూ పోతున్నాడు, తప్పించుకోలేక వారి మాయకు లొంగిపోయి.
ఎవరైతే స్వామి ముందే మాయలు చేయాలనొచ్చాడో వాడే స్వయంగా మాయలో చిక్కుకుపోతున్నాడు. నారాయణ నారాయణ. బాగుంది, నువ్విప్పుడు సాష్టాంగ నమస్కారం కూడా చేసేశావు. మాయావి గదను కూడా కానుకగా ఇచ్చేస్తావా? అసలు నువ్వేం కోరుకుంటున్నావు వ్యోమాసురా? నన్ను శరణు కోరుకుంటున్నావా? ఆలోచించుకునేంత సమయం లేదు మన దగ్గర. మన పిల్లల్ని కాపాడుకోవాలి. మనం ఇప్పుడే బయలుదేరాలి. ఆ మాయ మోసగడు ఎవరి రూపాన్నైనా ధరించగలడు. సులక్షణ, నందిని, శాంతి, నీది. ఇది నీది. ఎవరి రూపాన్ని ధరించినా సరే మనం భ్రమపడకూడదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? పదండి. ఇంకా అవకాశం ఉంది వ్యోమాసురా. ఇప్పుడైనా మారిపో. ఒకవేళ అమ్మ వచ్చిందనుకో, పరిస్థితి చేదాటిపోతుంది. కోపం తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వ్యోమాసురా, నువ్వెవరివో కాస్త గుర్తు తెచ్చుకో. మాయాసురుడి పుత్రుని నేను. నా స్వామి కంస మహారాజుకు సేవకుడిని నేను. ఇక నీకు నేను కాలుణ్ణి. కృష్ణ, నాన్నంటుంటారు, దుష్టులను ముందు మాటలతో హెచ్చరించాలి. అప్పటికి వినకపోతే అస్త్రం ఉపయోగించకపోవడం పిరికితనమవుతుంది. నాకు తెలుసు మీ నాన్న రూపానికి హాని తలపెట్టవని. నిజం చెప్పావు నువ్వు. తండ్రి రూపం అలాగే తండ్రి గౌరవం ఎంతో అమూల్యమవుతుంది. వ్యోమాసురా, నేను నా వాస్తవిక రూపంలోకి ఎలా వచ్చాను? మా నాన్న రూపంలోకి రాకుండా ఉండాల్సింది నువ్వు. అమ్మ చెప్పింది పొరపాటును క్షమించవచ్చు, కానీ కావాలని చేసిన తప్పుకి దండన ఒక్కటే సరైనది అవుతుంది. ఇతను పదే పదే తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ రూపం నేను ధరిస్తే
తన తల్లిపైన దాడి చేయలేడు. కన్నయ్య, నేను నీ అమ్మని. మీ అమ్మనే చంపేస్తావా? తప్పించుకున్నాను. ముందే చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఇంకోసారి నీ మూర్ఖత్వాన్ని చూపించుకున్నావు. ఈసారి నువ్వు ముందు కంటే పెద్దది, ముందు కన్నా భయంకరమైన తప్పు చేసావు వ్యోమాసురా. ఏమవుతుంది నాకు అసలు? పదే పదే నా రూపం ఎందుకు మారిపోతుంది? మమకారాన్ని తెలుసుకోకుండా అమ్మ రూపాన్ని హరించేసి ఎక్కువసేపు అసలు ఉండలేవు వ్యోమాసురా. స్వామి క్రోధానికి భూమి కూడా కంపించసాగింది. పుత్రుణ్ణి చంపాలన్న ఉద్దేశంతో నువ్వు అమ్మ రూపాన్ని ధరించావు. ఇది మమకారానికి, అలాగే మా అమ్మకు ఘోరమైన అవమానం వ్యోమాసురా. ఈ అసురుడి కారణంగా నిర్దోషి ప్రాణాలకు హాని జరిగేలోపు నేను ఏదైనా చేయాల్సిందే. ఒకవేళ నేను మాయకు స్వామినైతే నువ్వు కూడా మహాబలశాలివే కదా అన్నా. నీ శక్తిని, సామర్థ్యాన్ని గుర్తు తెచ్చుకో. అద్భుతం బలరామ, అద్భుతం. నీ బలాన్ని ఉపయోగించి ఎవరి ప్రాణం పోకుండా చూశావు. ఈ యుగంలో మీకంటే బలవంతుడు ఎవరూ లేరని కూడా నిరూపించావు. ఇవాల్టి నుంచి మీరు బలదేవుడని కూడా పిలువబడతారు. మీ పాదాల ఈ గుర్తు యుగ యుగాల వరకు మీ బలాన్ని కథలుగా చెప్పుకుంటారు. బలరాముడి పాదం గుర్తా? ఇవాల్టి వరకు నా మాయ నుంచి ఎవరు తప్పించుకోలేదు. ఒక్కసారి నన్ను వదిలిపెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది నేనెవరనేది. నువ్వు దానికన్నా ముందు నేనెవరో తెలుసుకో.